ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చాలా కాలమైంది నేను ఈ రోడ్లను చూసి. చదువుకునేటప్పుడైతే షాపింగ్కి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఈ రోడ్లన్నీ పరిచయమే. ఇది కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. మధ్యాహ్నం సమయం కాబట్టి పెద్దగా జనాలు ఏమీ లేరు. ఇంకా ఆ ముందుకొస్తే 4 రోడ్ల జంక్షన్ అన్నమాట. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత యానం రోడ్ సైడ్ ఇక్కడైతే కొంచెం రష్గానే కనిపిస్తుంది. కానీ అస్సలు మారలేదండి. ఒక 20 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఈ ఏరియా. అప్పుడు బ్రిడ్జ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. మొత్తానికైతే మేము చేరుకోవాల్సిన స్థలానికి చేరుకున్నాము. యానంలో వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న మొక్కల ప్రదర్శనకు మేము రావడం జరిగింది. ఇది 23వ వార్షికోత్సవ ఉత్సవాలు అన్నమాట. మొక్కలంటే మనకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఇలా వచ్చి వాలిపోయాము. ఇప్పుడు టైం అయితే 3 అట్లా అయ్యింది. ఇది ముఖద్వారం అన్నమాట. ఇది ఎగ్జిట్. లోపలికి వెళ్తే ఇంకా మనకి మొక్కలతో ఆహ్వానం పలికారు. ఇక్కడ గవర్నమెంట్ యానం అనగానే పాండిచేరి గవర్నమెంట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఫుల్ తమిళియన్స్ అన్నమాట. వాళ్ళు తమిళ్లో ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. మన తెలుగు అయితే వాళ్ళకి అస్సలు అర్థం కాదు. లోకల్ పీపుల్ కామన్గా మనకులాగే తెలుగు మాట్లాడుకుంటూ ఉంటారు. మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే ఐ లవ్ యానం అని మంచిగా కలర్ఫుల్ రోజ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. అదైతే ఆసం అన్నమాట. ఐ ఒక కలరు, లవ్ సింబల్ ఒక కలరు, యానం ఒక కలరు, అలా మంచిగా డిజైన్ చేశారు. చాలా బాగుంది చూడటానికి. నేను ఆల్రెడీ పార్ట్ 1లో పెట్టడం జరిగింది. అందులో మిస్ అయినవి ఈ పార్ట్ 2లో ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సంక్రాంతికి సింబల్గా మనం పార్ట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు ముగ్గులతో. ఆ పార్ట్స్ అయితే డెకరేట్ చేశారు. ఇక్కడ 23rd ప్లాంట్ ఫెస్టివల్ అని అక్కడ రాయడం జరిగింది. ఫ్లవర్ ఫెస్టివల్ అని. అది కూడా చాలా చాలా బాగుంది. ఇకపోతే అన్ని మొక్కలే. ఈ బుల్లక్ చూస్తున్నారు కదా, ఎడ్ల బండి. ఎడ్ల బండి చూడగానే మీకేం గుర్తొచ్చిందో వెంటనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనకిష్టమైన రోజ్ ప్లాంట్స్ అన్నీ ఆల్ వెరైటీస్ నర్సరీలో మనం ఏమైతే చూస్తామో అన్నీ ఉన్నాయి. కాకపోతే ఫ్రూట్స్ ప్లాంట్స్ అనేది లేవు. పళ్ళ మొక్కలు అనేది 1-2 తప్పించి పెద్దగా లేవు. మరి ఎందుకు వీళ్ళు పెట్టలేదో నాకైతే అర్థం కావట్లేదు. నేను అనుకుంటున్నాను పళ్ళ మొక్కలు పెద్దగా పువ్వుల కన్నా అట్రాక్టివ్గా ఉండవు కదా, అందుకని వీళ్ళు అవాయిడ్ చేశారేమో అని అనుకుంటున్నాను. ఉన్న మొక్కలు అయితే చాలా చాలా బాగున్నాయి. మంచి మంచి కాంబినేషన్స్తో వాటిని అరేంజ్ చేయడం జరిగింది. ఇదైతే జామ మొక్క. జామ మొక్కకైతే 10-12 వరకు కాయలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, పర్పుల్ బంతి. చాలా బాగుందండి పర్పుల్ బంతి. ఫస్ట్ డే మేము వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ డే మాత్రం సేల్స్ అనేది లేవు, అమ్మడం అనేది లేదు. థర్డ్ డే మాత్రమే అమ్ముతారంట. కొంచెం డిసప్పాయింట్ అయినా సరే జస్ట్ ఇలాగా చూస్తూ ఆనందం పొందామన్నమాట. మేము వచ్చేటానికి నిజంగా చెప్పాలంటే ఓపెనింగ్ కూడా అవ్వలేదు. చూస్తున్నారు కదా, మంచి మంచి కాంబినేషన్స్తో ముద్దబంతి పువ్వులు, చామంతి పువ్వులు చూసిన ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇవి కాక్ హెయిర్ ప్లాంట్స్. తెలుగులో అయితే కోడి జుత్తు మొక్క అంటారు. చాలామందికి తెలుగు వాళ్ళకి ఈ మొక్క సుపరిచితమే. కానీ ఇక్కడ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎల్లో, ఆరెంజ్, పింక్, రోజ్ కలర్, చాలా చాలా కలర్స్ ఉన్నాయి. అది చిన్న మొక్కకి, అరచేయంత కూడా లేని మొక్కకి ఈ టైప్ ఫ్లవర్స్ అంటే మరి ఆశ్చర్యమే కదా, మన కన్నులకు విందే. ఇంకా ఇవన్నీ బొకేస్ టైప్ అరేంజ్ చేశారనమాట.
క్లియర్గా చూపించడానికి అయితే అవకాశం లేదు, ఎందుకంటే ఈ ముందన్ని ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడ రోజ్వుడ్ బుల్లక్ కేవలం వైట్ రోజ్ మాత్రమే యూజ్ చేసి ఎద్దులను చాలా బాగా తయారు చేశారు కదా, చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అవి మొత్తం షోలో. పెంగ్విన్స్ ఒకటి, అలాగే ఎద్దులు, ప్లస్ స్టార్టింగ్లో చూశారు కదా గుర్రం, ఇలాంటివి చాలా అట్రాక్టివ్గా పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికన్నా ఈ షో చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఈ 3 రోజుల ప్రదర్శన అన్నమాట. 6, 7, 8 తారీఖుల వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. అది చాలా హ్యాపీయెస్ట్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి. గార్డెనర్స్ ఎవరైనా మన వ్యూవర్స్లో ఉంటే తప్పకుండా 3rd డే వెళ్ళండి. 3rd డే అయితే ప్రైస్ కూడా తగ్గించి సేల్స్ ఉంటాయట. మనం వెళ్ళినందుకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మేము ఎలాగో డిసప్పాయింట్ అయ్యాము. మరి ఈ వీడియోని గార్డెనర్స్కి, ప్లాంట్స్ లవర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. యానంలో దిగిన తర్వాత ఎవరిని అడిగినా సరే అడ్రస్ అనేది చెప్తారు. వైఎస్ఆర్ స్టేడియం అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. ప్లస్ మొక్కల ప్రదర్శన జరుగుతుంది కదా, అలా అడిగినా ఎవరైనా చెప్తారు. ఈ ఇయర్ మిస్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ అయినా మీరు చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది మేము వచ్చేటప్పటికి తయారు చేస్తున్నారు, ఇలా డెకరేట్ చేస్తున్నారు, అప్పటికి కంప్లీట్ అవ్వలేదు. మనం గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే మొక్కలతో కాసేపు గడపండి ప్రతిరోజు.